హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన మెథడ్ 5ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మెథడ్ 5లోనే ఎందుకు చేయాలి సార్? మెథడ్ 4 అలానే 3, 2, 1 చేయొచ్చు కదా, నాట్ అన్ ఎగ్జాక్ట్లో. ఓకే, మరి చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ డి అని ఎప్పుడు అంటామంటే డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. రెండు ఈక్వల్ అయిపోతే అప్పుడు గివెన్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుంది. ఓకేనా? సరే, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే డో ఎం బై డో వై ఇస్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే గివెన్ ఈక్వేషన్ అనేది నాట్ అన్ ఎగ్జాక్ట్ డి అవుతుంది. మరి నాట్ అన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే ఫార్ములాని బేస్ చేసుకొని చేయాలి. ఇన్స్పెక్షన్ మెథడ్ ఫార్ములాని బేస్ చేసుకొని చేయాలి. అంటే డి ఆఫ్ ఎక్స్ బై వై, డి ఆఫ్ వై బై ఎక్స్ ఆర్ ఎక్స్ బై వై, ఫార్మ్ డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై, డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, అట్లా ఫార్ములాస్ వచ్చేలాగా చేయాలి. ఇక్కడ అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు. వై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ వై డివై. సో మీకు ఇంటిగ్రేషన్ చేసి మనం వేరియబుల్ని ఫస్ట్ వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. సో మీరు ఏదన్నా ఇక్కడ నుంచి వైని కామన్ తీసినా కూడా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై. ఓకే, ఇక్కడేమో వస్తుంది డి ఆఫ్ ఎక్స్ వై, ఫార్ములా రాసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం ఏం రాయొచ్చు, డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై రాసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వై ఉంది, వై పక్కన డిఎక్స్ ఉంది. సో అట్లా ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేయలేం. ఇక్కడేమో ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తుంది, మళ్ళీ ఇక్కడ వై మిగిలిపోయింది. కాబట్టి సో ఇన్స్పెక్షన్ మెథడ్ని అప్లై చేయలేం. రెండోది హోమోజీనియస్ మెథడ్. హోమోజీనియస్ మెథడ్ అంటే ఎంలో ఉన్న టర్మ్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ ఉండాలి. ఎంలో ఉన్న టర్మ్స్కి ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. ఇక్కడ వై ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది. సో పవర్ సేమ్ కాదు, వదిలేయండి, అక్కడ 2 ఉంది. కాబట్టి ఎంలో రెండు టర్మ్స్ నా రెండింటికి పవర్ సేమ్ ఉండాలి, హోమోజీనియస్ అని చెప్పచ్చు. అది కూడా కాదు. సో మూడోది గివెన్ ఈక్వేషన్ అనేది ఇలా ఉండాలి, వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై ఇట్లా ఉండాలి. ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ జీ. ఇలా ఉందా? వై ఇంటూ సంథింగ్ లాగా ఉందా? లేదు. ఎక్స్ ఇంటూ సంథింగ్ లాగా ఉందా? లేదు. ఎక్స్ ఇంటూ ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు వై ఇంటూ వైని కామన్ తీసి అట్లా చేయకూడదు అనమాట. 1 ప్లస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై అట్లా అలా చేయకూడదు. ఓకే, సో డైరెక్ట్గా గివెన్ ఈక్వేషన్ వై ఇంటూ అతనే ప్రాబ్లంలో ఇచ్చేసాడు, ఎక్స్ ఇంటూ అట్లా ఉండాలన్నమాట. సో మెథడ్ 3 కూడా కాదు. మెథడ్ 4లో ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దాన్నే మనం కే డిఎక్స్ కూడా అంటాం, వేర్ కే ఈజ్ రియల్ నంబర్. ఓకే, మరి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కోవాలంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై క్యాపిటల్ ఎన్. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్. మరి మెథడ్ 5లో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై ఆర్ కే డివై. ఓకే, ఇక్కడ మనం ఈ ఎఫ్ ఆఫ్ వై కనుక్కోవాలంటే ఫస్ట్ డో ఎన్ బై డో ఎక్స్ రాయాలి మైనస్ డో ఎం బై డో వై డివైడెడ్ బై క్యాపిటల్ ఎం. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కాన్స్టెంట్. సరే, ఈ 3 మెథడ్లు కాలేదు కదా. ఎస్, 4లో 5లో ఎట్లా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంలో 2 టర్మ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్లో ఒక టర్మే ఉంది. ఇదంతా మల్టిప్లైర్లో ఉంది ఒకటే. నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను షార్ట్ కట్, ఎంలో ఎక్కువగా ఉంటే బై ఎన్ అనేది ఉపయోగించాలి అని. ఓకేనా? ఇది అంటే ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుంటాం. ఆ వాల్యూ కనుక్కున్నాక అదంతా ఫంక్షన్ ఎక్స్ వేరియబుల్స్లోకి వస్తే అప్పుడు మెథడ్ 4 అని ఫిక్స్ చేయాలి, లేకుంటే ఇక మెథడ్ 5. ఒకసారి రఫ్లో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ మెథడ్ 4 అనేది చూద్దాం. ఎం ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ వై స్క్వేర్
ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, వైకి 1 డెరివేటివ్, సో వై స్క్వేర్కి 2y. అదేవిధంగా ఎన్ అంటే ఎక్స్ వై, ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా ఎక్స్కి 1 అయిపోద్ది, పక్కన వై. ఓకే, ఎస్. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేద్దాం. డో ఎం బై డో వై అంటే 1 + 2y మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ అంటే -y డివైడెడ్ బై ఏంటి, క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే ఎక్స్ వై. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1 + 2yలో ఒక y పోతే y అవుతుంది, డివైడెడ్ బై ఎక్స్ వై. ఓకే, దీన్ని ఏమన్నా సింప్లిఫికేషన్ చేస్తామా అంటే చూడండి, 1 దీన్ని ఎక్స్ వై రాస్తే ఒకవేళ y/xy, ఎల్సిఎం సేమ్, న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు y క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది 1/xy + 1/x. నేనేం చెప్పాను, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, ఎక్స్లో మాత్రమే ఉండాలని చెప్పాను. ఇక్కడ y లేకుండా మనం చేసింది కరెక్ట్ అంటే మెథడ్ 4ని ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ 1/xy ఉంది, y టర్మ్ ఉండకూడదు. ఏం చెప్పాను, ఓన్లీ ఫంక్షన్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలని చెప్పాను. ఓకేనా, ఎస్. కాబట్టి మెథడ్ 4ని చేయకూడదు, మెథడ్ 5ని చేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇలా మనం చేయాలి. ఓకే, స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే y + y² dx plus x into y dy is equal to 0, that is taking as 1. ఇప్పుడు దీన్ని m dx plus n dy తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m dx plus n dy, దీంతో కంపేర్ చేస్తాను, is equal to 0 we get. m అంటే dx కోఎఫిషియంట్, సో m is equal to y plus y². అదేవిధంగా n అంటే xy. ఓకేనా, dy కోఎఫిషియంట్. ఇప్పుడు mని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. yతోనే ఎందుకు చేయాలి, xతో చేయొచ్చు కదా, yతోనే చేయాలి, అది వర్కింగ్ రూల్ ఈ మెథడ్స్ని సాల్వ్ చేయాలి అంటే. yకి డిఫరెన్షియేషన్ 1, y² 2y. అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఎక్స్కి 1 అయిపోతుంది, పక్కన y అట్లనే ఉంటుంది. మల్టిప్లైస్లో ఉన్నప్పుడు y అట్లనే రాయాలి. ఓకే, ఎస్. రెండు నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ. సరే, నాట్ అన్ ఎగ్జాక్ట్ డి అయితే మనం మెథడ్ 5 అని ఫిక్స్ చేసాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ వై, దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై, అది కనుక్కోవాలి మనం. సో అంటే డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై డివైడెడ్ బై క్యాపిటల్ ఎం. ఓకే, సో డో ఎన్ బై డో ఎక్స్ అంటే వై మైనస్ ఆఫ్, ఇక్కడ మల్టిప్లై చేయండి, ఏంది మైనస్తో, -1 - 2y. ఓకేనా, డో ఎన్ బై డో ఎక్స్ రాశాను, y మైనస్ డో ఎం బై డో వై, సో మైనస్ ఆఫ్ -1 - 2y డివైడెడ్ బై క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం అంటే ఏంటి, ఇదే కదా, 1 + 2y. సారీ, క్యాపిటల్ ఎం అంటే ఇక్కడ ఏంటి, y + y² కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి నుంచి 1 - 2y ఉంది కదా, 1 - 2y. సో ఫస్ట్ y - 2y రెండింటిని తీసేస్తే -y -1 ఉంటుంది. -1 రాశాను, వైలో నుంచి 2y పోతే -y. సో నెక్స్ట్ డినామినేటర్ నుంచి వైని కామన్ తీసే 1 + y ఉంటుంది. మళ్ళీ మల్టిప్లై చేయండి, y × 1 y, y × y y². సో కాబట్టి న్యూమరేటర్ నుంచి మైనస్ని కామన్ తీస్తే 1 + y / y × 1 + y. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, -1/y, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y అని చెప్పచ్చు. ఎస్, ఓకే. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఈ పవర్ ఇంటెగ్రల్ f ఆఫ్ y dy రాయాలి. సో IF ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఇంటెగ్రల్ f ఆఫ్ y dy. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాయండి, సో dx. సో ఈ పవర్ మైనస్
1/y ఇంటెగ్రల్ 1/y ఏమవుతుంది, log y అవుతుంది. ఇంటెగ్రల్ 1/x log x ఎలానో దీన్నే మనము ఈ పవర్ log y ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా, log x పవర్ mని m log x రాయొచ్చు, పవర్ బేస్ అవుతుంది. సో ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, y ఇన్వర్స్ని మనం 1/y కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన IFని నంబర్ 1తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 with IF, then 1 becomes, ఓకే. సో 1తో మల్టిప్లై చేసేస్తే చెప్పండి 1 ఇంప్లైస్ మల్టిప్లై చేయడం. సో 1/y ఇంటూ ఇది, నెక్స్ట్ బై y, ఓకే, 1/y. ఇప్పుడు ఈ 1/yని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ నెక్స్ట్ స్టెప్లో రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ రాస్తున్నా. సో y క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఈ రెండిట్లోంచి yని కామన్ తీస్తే 1+y అయిపోతుంది. డైరెక్ట్గా నేను 1+y రాసేస్తున్నా, ఆల్రెడీ 1/y ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఈ 2 టర్మ్స్ నుంచి yని కామన్ తీసేస్తున్నాను, అప్పుడు ఆల్రెడీ 1/y ఉంది, క్యాన్సిల్. 1+y ఇంటూ dx ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి y క్యాన్సల్, ఇంకా x dy, సో దట్ ఈస్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ నెంబర్ 2. అగైన్ దీన్ని మనం m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m1 m1ని yతో, n1ని xతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. చూడండి m1 అంటే 1+y, ఇప్పుడు m1ని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ కాన్స్టెంట్, దాని యొక్క డెరివేటివ్ 0, yకి డెరివేటివ్ 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ పక్కన ఏముంది, ఓన్లీ n1 అంటే x, ఓకేనా, x యొక్క డెరివేటివ్ 1, రెండు ఈక్వల్ అయిపోయాయి. దేర్ఫోర్ డో m1/y ఈజ్ ఈక్వల్ డో n1/x. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ DE, ఈజ్ అన్ ఎగ్జాక్ట్ D. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. Therefore solution to equation 2 is, okay, so formula ఏంటి, ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్, y is constant, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ in capital N1 not involving x into dy is equal to c. ఓకేనా, సో ఇంటెగ్రల్ m1 అంటే ఇదే కదా, సో 1+y dx ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1లో ఉన్న టర్మ్స్ xతో ఇన్వాల్వ్ కాకూడదు, x ఉంది అది తీసుకోవద్దండి, y సపరేట్గా ఉంటే అది తీసుకోండి. 0 into dy is equal to c. సో ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటెగ్రల్ 1 into dx ప్లస్ y కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx is equal to c. ఇంటెగ్రల్ dx అంటే x, y ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు c. లాస్ట్ స్టెప్, xని కామన్ తీసేస్తే y+1 ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. లాస్ట్ స్టెప్ అక్కడే రాయొచ్చు, x ఇంటూ y+1 ఈజ్ ఈక్వల్ టు c. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.